రేపు మనకు సోమవారం అలానే కాకుండా సంకష్టహర చతుర్థి కూడా కలిసొచ్చింది. కాబట్టి ఇది ఒకటి వేసి దీపం పెడితే చాలండి. 10:45 లోపు ఎవరైతే ఇది వేసి దీపం పెడతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది. వారి జాతక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఈ దీపం ఖచ్చితంగా పెట్టుకోండి. ముఖ్యంగా ఈ ఆకు మీద దీపం పెట్టడం వల్ల అద్భుతం జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఈ దీపం ఏంటంటే గనక భగవంతుడికి చేరే దీపంగా పరిగణించబడుతుంది. ఈ దీపం వల్ల ఏంటంటే మన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. మన జాతక సమస్యలు, జాతక దోషాలు కూడా పోతాయన్నమాట. అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి. మనల్ని పట్టి పీడిస్తున్న పీడల నుంచి కూడా మనం బయటపడతామన్నమాట. చూడండి, ఒక దీపం మానవ జీవితాన్ని కాపాడుతుంది. కాబట్టి రేపు మనకు సంకష్టహర చతుర్థి సోమవారం కాబట్టి దీపం ఇలా పెట్టుకోండి. ముఖ్యంగా ఏంటంటే గనక మీరు రేపు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత ఏంటంటే గనక ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఉతికిన వస్త్రాలు ధరించి పూజ గదిలో ఉన్నటువంటి అంటే మనము గణపతి పటాన్ని క్లీన్ చేసుకొని ఆ గణపతి పటానికి ఏంటంటే గనక చక్కగా మన దగ్గర ఉండే ఎర్రటి పుష్పాలతో పాటు గరికని సమర్పించాలండి. ఇలా సమర్పించి ఏంటంటే గనక దీపారాధన చేసుకొని మనం ఏంటంటే నైవేద్యం పెట్టి గణపతిని పూజించాలి. ఇలా పూజించుకోవటం వల్ల ఏంటంటే గనక మీకు తగిలే ఆటంకాలన్నీ కూడా దూరం అయిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. ఎవరైతే రేపు నిష్ట నియమాలతో ఏంటంటే గనక గణపతిని పూజిస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది. అలానే కాకుండా గణపతికి రేపు ముడుపు కట్టినా సరేనండి, మనం ఏది కోరుకుంటే అది కూడా జరిగే తీరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. సోమవారం రోజు ఏంటంటే గనక గణపతిని పూజించడంతో పాటు ఆ పరమశివుడిని కూడా పూజించవచ్చు. అలానే కాకుండా ఏంటంటే గనక నిష్ట నియమాలతో ఆ పరమేశ్వరుణ్ణి గణపతిని పూజించడం వల్ల అయితే మీ జీవితం పూర్తిగా మారిపోయి మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోయి మీకు చక్కగా కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఇలా ఆచరించండి. ముఖ్యంగా ఏంటంటే గనక రేపండి మీరు దీపం పెడతారు కదా, అయితే కొబ్బరి నూనెతో దీపం పెట్టండి, మంచి చేకూరుతుంది అనమాట. కొబ్బరి నూనెని పోసి దీపం వెలిగిస్తే గణపతి ఆ దీపాన్ని అందుకుంటాడు. అంటే అది గణపతికి అంకితం చేయబడే దీపం అనమాట. అందుకే వీలుంటే కొబ్బరి నూనెతో చేయండి. కుదరకపోతే ఏంటంటే కనుక డైలీ ఎలాగైతే దీపం పెట్టుకుంటారో అలానే దీపం పెట్టుకోండి. దీపం ఏంటంటే కనుక మానవ జీవితాన్ని మారుస్తుంది. అలానే కాకుండా మానవుడికి ఉండే ఇబ్బందులను తీసేస్తుంది. అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడేస్తుంది అనమాట. అందుకే దీపానికి చాలా శక్తి ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. దీపం ఏంటంటే కనుక దారి చూయిస్తుంది. దీపం మన జీవితాన్ని మార్చడంతో పాటు మనకు చీకటిని తరిమేసి వెలుగుని తీసుకొస్తుంది అనమాట. దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. దీపం పరబ్రహ్మ జ్యోతిగా పరిగణిస్తారనమాట. అందుకే సోమవారం పెట్టే దీపానికైతే ముఖ్యంగా అండి చాలా చాలా పవర్ అనేది ఉంటుందండి. మీరేంటంటే కనుక 10 గంటల 45 నిమిషాల లోపు ఏంటంటే కనుక దీపారాధన చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు ఏం చేయాలంటే కనుక దీపం పెడతారు కదా, దీపాన్ని ఈ విధంగా పెట్టండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కాబట్టి ఆ సమస్యని తీర్చుకోవాలంటే కనుక ఒక తమలపాకుని తీసుకొని దానిపైన ప్రమిదను పెట్టి ఆ తర్వాత అందులో ఏంటంటే కనుక ఒక వత్తిని వేసేసి దీపారాధన చేయండి. మీ శక్తి కొలది నువ్వుల నూనెను కానీ లేదంటే ఆవునేతిని కానీ లేదంటే కొబ్బరి నూనెను కానీ పోసేసి దీపం వెలిగించి ఆ దీపంలో ఏంటంటే కనుక వెలుగుతున్న దీపంలో ఒక పువ్వుండే లవంగాన్ని తీసుకొని మీకుండే కష్టాలన్నీ కూడా లవంగానికి చెప్పుకోవాలి, చేతిలో పట్టుకొని మీరేంటంటే కనుక చెప్పుకున్న తర్వాత వెలుగుతున్న దీపంలో ఈ లవంగాన్ని వేసి దీపం అంటే వెలుగుతుండగా నమస్కరించుకోవాలి. ఇలా కనుక చేస్తే మీ కష్టాలు పోతాయండి. ఈ దీపం ఏంటంటే కనుక మీరు ప్రతిదినం కూడా పెట్టొచ్చు. కాకపోతే ఇప్పుడు మనకు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఇలా పెట్టడం వల్ల అయితే మంచి ఫలితాలను అయితే చూసే అవకాశం ఉంటుందండి. ఇది చాలా చాలా శక్తివంతమైన దీపంగా పరిగణించబడుతుందన్నమాట. ఈ దీపం ఏంటంటే కనుక నేరుగా ఆ గణపతి అందుకోవటం, అలానే కాకుండా మన కష్టాన్ని తీర్చడం, మనకుండే కష్టాలన్నీ కూడా పటాపంచలయ్యేలాగా చేయటం, ఇదంతా కూడా మనం చూడగలుగుతామన్నమాట. విపరీతంగా కష్టాలున్నాయి, బాగా కష్టపడిపోతున్నాం అనుకునేవారు, ఎప్పుడు కష్టాలతో సతమతం అవుతున్నాం అనుకునేవారండి, ఇలా ఏంటంటే కనీసం అండి ఒక 5 సోమవారాల పాటు దీపారాధన చేస్తే ఖచ్చితంగా కష్టాలు పోయే అవకాశాలు అయితే ఉంటాయి. దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి, సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే కనుక ధన సమస్య, ఎంత ధన సమస్య ఉంటుందంటే కనుక రూపాయి కూడా ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఇలాగే ఆకు మీదే దీపం పెట్టండి. ఆ తర్వాత ఏంటంటే కనుక రూపాయి బిళ్ళను తీసుకొని కుడి చేతిలో పట్టుకొని పిడికిలి బిగించండి 2 నిమిషాల పాటు. అలా బిగించిన తర్వాత మీరు ఏంటంటే కనుక ధన సమస్య గురించి చెప్పుకొని ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళను ఏంటంటే కనుక దీపంలో వేయండి. ఇలా వేసిన తర్వాత ఏంటంటే కనుక నమస్కరించుకుంటే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం, సంపాదన పెరగటం, అలానే కాకుండా 4 వైపుల నుంచి కూడా డబ్బు అనేది ఆకర్షించటం, ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూసే అవకాశం ఉంటుందన్నమాట. దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను తీసి తుడిచి క్లాత్ సహాయంతో ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళని దానం చేస్తే డబ్బు 4 వైపుల నుంచి కూడా దూసుకొస్తుంది, ఇబ్బంది అనేది ఉండదు. అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు మంచి చేకూరుతుంది కాబట్టి ఇది కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రండి, జీవితంలో కష్టం అనేది సర్వసాధారణ
సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొంతమందికి ఎక్కువగా కష్టాలు ఉన్నప్పుడు ఒక యాలక్కాయని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ యాలక్కాయని దీపంలో వేయాలన్నమాట. అలా వేస్తే ఖచ్చితంగా కష్టం అనేది పోతుంది. కష్టం పోవటంతో పాటు మీకు మంచి చేకూరుతుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక ఈ పరిహారం కూడా చేసుకోండి. అలా చేయటం వల్ల కూడా ఏంటంటే గనక ఫలితాలు వస్తాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనకనండి మీకు ఎలాగైతే కష్టాలు నష్టాలు ఉన్నాయో ఆ విధంగా దీపారాధన చేయటం వల్ల అయితే మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఇలా దీపారాధన చేసుకొని మీకుండే కష్టాలు పోగొట్టుకోండి. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక విపరీతంగా శని బాధలు అనేవి ఉంటూ ఉంటాయి. శని వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు 5 ఆవగింజల్ని వేసేసి దీపం వెలిగించవచ్చు. అలా వెలిగించిన తర్వాత ఏంటంటే కనుక మీకుండే శని బాధల గురించి చెప్పుకుంటే ఆ శని బాధలు కూడా పోతాయన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే కనుకనండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీపారాధన చేస్తారండి. కొంతమంది గవ్వని వేసి దీపం పెడతారు, కొంతమంది ఏంటంటే కనుక ధనియాలను వేసి పెడతారు, మిరియాలను వేస్తారు. అంటే సమస్యకు తగ్గట్టుగా మనం వేసుకోవచ్చు, ఏం కాదు. దీపంలో వస్తువులను వేసి వెలిగించకూడదని ఎక్కడ ఏమీ లేదు. శాస్త్రాల్లో అయితే దీపంలో వస్తువులు వేసి వెలిగించవచ్చు. వాటికి తగ్గట్టుగా ఏంటంటే కనుక మనము సమస్యలు చెప్పుకుంటూ వెలిగించుకుంటే ఆ సమస్యలు తీరే అవకాశాలు ఉంటాయన్నమాట. కావున ఏంటంటే కనుక ఇలా చేసేసి ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ దీపం ఇలా పెట్టిన తర్వాత మీరు దీపం ఒకటే పెట్టకూడదండి, దీపానికి పుష్పం పెట్టాలండి. ఖచ్చితంగా ఒంటరిది అయిపోతుంది అనమాట దీపం. అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక భగవంతుడు ఆ దీపాన్ని ఏంటంటే కనుక తీసుకోడు. కాబట్టి దీపం ఎప్పుడు నేల మీద పెడితేనేమో భూదేవి శపిస్తుంది, భూదేవి అగ్గిని భరించదు. కాబట్టి నేల మీద దీపం పెట్టకూడదు. ఏదైనా సరే తమలపాకు లేదంటే కనుక రావి ఆకు లేకపోతే మీ దగ్గర ఉండే మందారాకైనా సరే తీసేసుకొని పెట్టుకోవచ్చు. నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా తమలపాకు మీదే దీపం పెడతారు. కాబట్టి తమలపాకు మీద బొట్టు పెట్టి ప్రమిదం పెట్టి మీ శక్తి కొలది మీరు అంటే ఏ నూనె సరే పోసేసి దీపం వెలిగించండి. ఆ దీపానికి పుష్పాన్ని పెట్టండి, లేదంటే కనుక నైవేద్యంగా అరటిపండు అయినా సరే పెట్టుకోండి. అలా పెడితే ఏంటంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. దీపం ఒంటరిది కాదు, ఆ దీపం అంటే భగవంతుడికి చేరుతుందన్నమాట. అలా భగవంతుడు దీపం తీసేసుకుని మనకి ఏంటంటే కనుక సమస్యను తీరుస్తాడని శాస్త్రాలు చెప్పబడుతుంది. కాబట్టి రేపు ఈ విధంగా దీపం వెలిగించి అంటే మనం గణపతికి ఏదైనా సరేనండి ప్రసాదం పెట్టొచ్చు. ఇలా దీపధూప నైవేద్యాలతో పూజించుకుంటే మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మన లైఫ్ కూడా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా అండి దీపారాధన ఈ విధంగా చేసేసుకోండి. ఇలా ఏంటంటే కనుక దీపం పెడితే అది పరమేశ్వరుడికి కూడా చేరుతుందనమాట. మనం ఇలా ఏంటంటే కనుక దీపారాధన చేసేసుకొని మనం అద్భుతమైన ఫలితాలను అయితే పొందొచ్చు అనమాట అండి. రేపు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ దీపం ఏంటంటే కనుక మనకు ఉపయోగపడుతుంది. కానీ మీరు ఏంటంటే కనుక 10:45 లోపు అంటే 10:11 లోపు 10:15 లోపు మీరు దీపం పెట్టుకోండి. అలా పెడితే మంచి ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. రేపు సమయానికి ఏంటంటే కనుక అలా మీకు చక్కగా అనుకూలించే సమయం అని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఇదొకటి గ్యాస్ స్టవ్ కింద పెట్టుకోండి. అలా పెడితే ఇంటి పరంగా ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు ఇంటి వాతావరణం కూడా బాగుంటుందన్నమాట. గ్యాస్ స్టవ్ అనేది ఏంటంటే కనుక ఇంట్లో కీలక పాత్ర పోషిస్తుందండి. మనం ఏంటంటే కనుక వంట గ్యాస్ స్టవ్ మీదనే చేసుకుంటూ ఉంటాం కదా. కాబట్టి ఏంటంటే కనుక మన వంటగదిలో ఎక్కువగా నెగిటివిటీ ఉంటుందన్నమాట. ఆ నెగిటివిటీ వల్ల ఏంటంటే కనుక మనం సఫర్ అయిపోతూ ఉంటాం కదా, చాలా వరకు కూడా మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదండి. అందుకే మీరు ఏంటంటే కనుక గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీ ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. మీ ఇంటి పరంగా ఉండే బాధలన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టుకోండి. అలా పెడితే మనకు మంచి చేకూరుతుందండి. కొంతమంది ఏంటంటే కనుక ఎంత వంట చేసినా అండి, ఎంత ఇంట్రెస్ట్ పెట్టి వంట చేసినా కానీ రుచి ఉండదు, పచ్చి ఉండదు. అసలు ఎందుకు ఏంటో అండి, మేము వంట చేస్తూ ఉంటాం, ఇంట్రెస్ట్ పెడతాం కాదు, ఎంత మంచిగా చేసినా కానీ ఆ వంటలు ఏంటంటే కనుక అసలు కూడా ఏం సరిగ్గా ఉండదండి. పదే మా ఇంట్లో మాడిపోవటం, అలానే పొంగిపోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక వంటగదిలో చెడు వాసన రావటం, అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఇంట్లో ఏదో నెగిటివిటీ అండి మాకు తెలియకుండానే ఉండిపోతుంది. ఏదైనా సామాన్లు పెడితే కూడా దబెల్లుమని పడిపోయి భయం అనిపించటం, ఏదో ఇలా గాలిలాగా మా ఇంట్లో నుంచి అంటే పరిగెత్తినట్టు అనిపించటం, ఇలాంటివి కొంతమంది ఇళ్లలో జరుగుతూ ఉంటాయండి. ఇవందరికీ జరుగుతున్నాయని చెప్పట్లేదు, ఎవరికి జరగకుండా ఉంటుందని కూడా చెప్పట్లేదు. కొంతమందికి అయితే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు మనం ఏమనుకుంటామంటే కనుక ఏదో చెడు గాలి సోకినట్టుంది, ఇంటిపై ఏదో చెడు పీడ ఉన్నట్టుంది అనుకుంటాం. కానీ వాస్తవానికి అది కాదు. మన అంటే వంటగదిలో అండి నిజం చెప్పాలంటే కనుక పూజ గది తర్వాత వంటగదికి అంతటి ప్రాధాన్యతనిస్తామండి. అందుకే ఏంటంటే కనుక వంటగదిలో నెగిటివిటీ ఉంటే ఇలాంటివి జరుగుతాయండి. ఇలాంటివి ఎప్పుడైతే జరుగుతున్నాయని మీకు అనిపిస్తుందో అప్పుడు వెంటనే పరిహారం చేసుకోండి. ఒక్క రాత్రిలోనే చూడండి ఎంతలా ఫలితం వస్తుందో మీరే ఆశ్చర్యపోతారండి. నిజం చెప్పాలంటే కనుక రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుందండి. అంతటి చక్కటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారనమాట. అంత చక్కగా ఏంటంటే కనుక మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు, మీ ఇల్లు మీకు అనుకూలించేలాగా చేసుకోగలుగుతారనమాట. ఏమీ లేదండి, ఏం చేయండి అంటే కనుక గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టుకోండి. ఒక చిన్న ప్లేట్ తీసుకోండి, ఏదైనా పర్వాలేదండి తీసుకోండి, పెద్దదా చిన్నదా ఏదైతే ఉంటే అది తీసుకోండి. అక్కడ ఏంటంటే కనుక
ఒక 3 ఎండుమిరపకాయలండి, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు, అర స్పూన్ పసుపు, అర స్పూన్ కుంకుమ అండి. ఇక్కడ చూడండి 5 వస్తువులనమాట ఒక ప్లేట్‌లో పోసేసి చక్కగా ఏంటంటే గనక మీ గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టుకోండి. కింద పెట్టండి. కింద పెట్టేసి ఏంటంటే గనక మా ఇల్లు మాకు అనుకూలించాలి, ఇంటి వాతావరణం బాగుండాలి, ఇంట్లో ఇబ్బందులు ఉండకూడదనే సంకల్పం చెప్పుకోవాలి. అలా చెప్పుకొని రాత్రంతా కూడా వదిలేయండి. ఇలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు దాన్ని తీసేసి ఒక కవర్లో పోసేసి వంటని ప్రారంభించండి. ఉదయం పూట లేవగానే మనం కిచెన్లోకి వెళ్తాం కదా, వెళ్ళగానే ఇది మనకు కనిపిస్తుంది, తీసేసి కవర్లో పోసేసి బయట పడేయొచ్చు. బయట అంటే మనం తొక్కేలాగా వేసేసుకోవచ్చు, అంటే వేసుకోకూడదండి, కొంచెం దూరంగా పడేయండి. అలా దూరంగా పడేయటం వల్ల ఏంటంటే కనుక రిజల్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మంచి ఫలితాలను కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా పడేసుకోండి, సరిపోతుంది. ఇంకా ఆ రోజు నుంచి చూడండి మీ ఇల్లు మీకు అనుకూలించడం, ఇంటి వాతావరణం బాగుండటం, ఇంట్లో ఇబ్బందులు లేకుండా ఉండటం. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు చెప్పాలంటే కనుక ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది కనిపిస్తుందన్నమాట. అసలు మీరేంటంటే కనుక షాక్ అయిపోతారండి, అంత చక్కగా ఉంటుంది, అంత మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అలానే నెగిటివిటీ అనేది అంటే దూరం అయిపోతుంది. ఇంట్లో ఏంటంటే కనుక ఒక పాజిటివ్ వైబ్స్ అనేది మీకు తెలుస్తుందన్నమాట. అంటే పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు తెలిసిపోతుంది. ఇంట్లో ఏదో తెలియని ఒక అంటే హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అలానే కాకుండా సాడ్నెస్ అనేది తగ్గిపోతుంది. అందరూ మీ మాట వినటం, అందరూ కూడా మీ మాటకి ఏంటంటే కనుక ఎదురు చెప్పకుండా ఉండటం, ఇదంతా కూడా మీరు ఏంటంటే చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ చిన్న పరిహారం ద్వారా ఇన్ని జరుగుతాయండి. నిజం చెప్పాలంటే కనుక మీరు ఈ చేసుకునే ఈ పరిహారం ద్వారా రేపు సోమవారం రోజు మీకు ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట. ఇంటి పరంగా అయితే ది బెస్ట్ రిజల్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ వస్తుందన్నమాట అండి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఏంటంటే కనుక ఆచరించండి. ఆచరించేసి ఏంటంటే కనుక ఫలితం పొందండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇది చాలా అంటే చక్కగా పనిచేసే పరిహారం అండి. ఈ ఆవాలు ఉప్పు ఏంటంటే కనుక చెడుని లాక్కుంటాయి. ఎండుమిరపకాయలకు అతీత శక్తి ఉంటుంది. కుంకుమ పసుపు మంగళకరమైనది, శుభకరమైనది కాబట్టి ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు. ఇలా ఏంటంటే ఇంటి పరంగా ఎప్పుడైనా సరే అండి కలిసి రావట్లేదు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మనం చెప్పుకున్నట్టుగా అంటే మాత్రం ఇది ఖచ్చితంగా చేసుకోండి. పదే పదే మన ఇంట్లో మాడిపోకూడదండి. ఎప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి, పదే పదే మాడిపోతుందంటే అది చెడుకు సాంకేతం. ఒక్కసారి 2 సార్లు మాడింది పర్వాలేదు, పదే పదే మాడిపోతే అది చెడుకు సాంకేతం. అలానే కాకుండా పొంగడం అండి. నిజం చెప్పాలంటే కనుక పాలు ఇంట్లో ఒక్కసారి పొంగితే అది మంచిది, అంతేకాని పదే ఇంకా మనం పాలు కాచినప్పుడల్లా మొత్తం ఇంకా పొంగిపోతున్నాయంటే అది చెడుకు సాంకేతం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అలానే వంటగదిని ఏంటంటే కనుక ఎప్పుడు క్లీన్గా ఉంచుకోండి. కొంతమందికి ఏంటంటే కనుక సమయం లేక ఇలా పడితే అలా చిందరవందరంగా వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. గ్యాస్ స్టవ్ మీద కూడా అండి పొంగిపోయినా ఏదైనా అయినా కానీ పట్టించుకోకుండా అట్లనే వంట చేస్తారండి. అలా వంట చేయటం వల్ల ఏమవుతుందో తెలుసా, జ్యేష్ఠాదేవి ఈజీగా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది, దానివల్ల మనకి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కొంచెం తుడుచుకొని ఏంటంటే కనుక ఇలా చేసుకోండి. సింక్ దగ్గర ఏంటంటే కనుక బొద్దింకలు చచ్చిన వాసన ఇలా రాకుండా ఏంటంటే కనుక చక్కగా ఉండేలాగా చూసుకోండి. వంటగది ఎంత చక్కగా ఉంటుందో మళ్ళీ ఇల్లు కూడా అంత చక్కగా ప్రశాంతంగా ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వంటగది బాగుండేలాగా చూసేసుకోండి, సరిపోతుంది. అలానే కాకుండా ఏవైనా ఇబ్బందులు బాధలు అనిపిస్తే ఇప్పుడు చెప్పుకున్న పరిహారం చేసేసుకోండి, ఇంక మీకు తిరుగుండదని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి రేపు సోమవారం సంకష్టహార చతుర్థి కాబట్టి 2 లవంగాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి. అలా చేయటం వల్ల ఏంటంటే కనుక మీ జీవితం మారిపోతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకేంటంటే కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పొచ్చండి. ఎందుకంటే కనుక ఈ 2 లవంగాలు మీకుండే అనేక రకాల సమస్యలు తీసేస్తాయి, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి. ఒక 2 లవంగాలు ఏంటంటే కనుక రాత్రికి రాత్రి మీ యొక్క జీవితాన్ని మార్చడానికి కూడా అవకాశం ఉంటాయన్నమాట. ఏమీ లేదండి, కొంతమందికి విపరీతంగా చెడు కళలు వస్తూ ఉంటాయి. ఆ కళల్లో ఏంటంటే కనుక ఏదేదో కనిపిస్తూ ఉంటుంది. అలానే కాకుండా చాలామంది భయపడుతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మాకు ఇలా కళలు వస్తూ ఉంటాయండి, ఆ కళల్లో ఏది కనిపించినా కానీ ఉదయం తెల్లారేసరికి మాకు జరుగుతూ ఉంటుందండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు ఒక 2 లవంగాలు తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. అలా చెప్పుకున్న తర్వాత తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆ లవంగాలను ఏంటంటే కనుకనండి మీరు చక్కగా ఏంటంటే కనుక దిండు కింద పెట్టుకొని పడుకోండి. అలా పడుకొని ఉదయం లేస్తారు కదా, లేచిన తర్వాత లవంగాలను పడేయండి. ఇలా పడేస్తే ఏంటంటే కనుక ఆ రోజంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. చెడు కళలకు ఏంటంటే కనుక చెక్కు పెట్టినట్టు అనమాట. చెడు కళలు ఏంటంటే కనుక తగ్గిపోతాయి, చెడు కళలు అనేవి రావు. చాలా శక్తివంతమైన పరిహారం అండి. మనం ఏంటంటే లవంగాలే కదా, లవంగాల వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ లవంగాల వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. లవంగాల వల్ల ఏంటంటే కనుక మన జీవితం మారుతుంది. మనకు కళలు రాకుండా ఆపేంత శక్తి లవంగాలకు ఉంటుందండి. వాస్తవానికి చెప్పాలంటే కనుక లవంగాలు ఏంటంటే కనుక మన చెడు కళల నుంచి మనకు విముక్తి కలిగించడానికి లవంగాలు ఉపయోగపడతాయి. ఎవ్వరికి చెప్పకుండా చేయాలండి, అన్నీ అందరికీ చెప్పి చేయటం వల్ల ఏంటంటే
పెద్దగా ఫలితాలు అయితే రావండి. అదే ఎవరికి చెప్పకుండా ఏంటంటే కనుక చేసుకున్నామనుకోండి, ఖచ్చితంగా మార్పు ఉంటుంది, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మనం ఏంటంటే ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి రేపు ఏంటంటే సంకష్టాల చతుర్థి. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక సోమవారం కూడా ఉంది. కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు 2 లవంగాలు ఖచ్చితంగా పువ్వు ఉండాలి. పువ్వు లేకపోతే అవి పరిహారానికైతే పనిచేయవు. అందుకే పువ్వు ఉండేలాగా చూసేసుకొని ఇంకా తర్వాత లవంగాలను తీసేసుకొని ఈ విధంగా చేసుకొని తెల్లారి లేచిన తర్వాత లవంగాలను పడేసుకోండి. ఎంత మంచి రిజల్ట్ వస్తుందో చూడండి. మీరు ఆ రిజల్ట్ని చూసి షాక్ అవుతారు. నిజమండి, బాగా మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదండి, మాకు మంచిగా ఉందండి, మాకు మంచి ఫలితం వచ్చిందండి అని మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా లవంగాల పరిహారం అనేది చేసేసుకొని మీకుండే చెడు కళలన్నీ కూడా తొలగించుకోండి. అలానే కాకుండా చక్కగా జీవితం బాగుండేలాగా కూడా చేసుకోండి. ఇంకా మీకు మంచి ఫలితాలతో పాటు మీ లైఫ్ కూడా ఏంటంటే కనుక చేంజ్ అయిపోతుందని చెప్పొచ్చు. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. లవంగాల పరిహారము చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి తప్పక ఆచరించి పరమశివుడి యొక్క అనుగ్రహం పొందండి.